హలో ఎవ్రీవన్. ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఏపీపీఎస్సీకి అండ్ అదర్ ఎగ్జామ్స్‌కి ఏదైనా ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ కూడా ఇది ఉపయోగపడుద్ది. సీసాట్ బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, జేఈఈ. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చూసామంటే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఏదైతే ఉందో 1/16 గుర్తుపెట్టుకోమని చెప్పా. అట్‌లీస్ట్ 1/12 గుర్తుపెట్టుకున్నా చాలా మంచిది. దానికి సంబంధించి ఈరోజు ప్రాక్టీస్ క్వెషన్స్ చేద్దాం. సో, అందులో భాగంగా మనం చూద్దాం ఫస్టు. చూడొచ్చు 16.66% 300లో 16.66% ఎంత అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్న ఫ్రాక్షన్స్ 16.66% అంటే 1/6. 1/6 ఇంటూ 300 బేసిక్‌గా అడిగేదది. అదే మీరు 16.66/100 ఇంటూ 300 యేసుంటే మీరు చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు కాలిక్యులేషన్‌లో. ఇప్పుడు చూడండి చాలా సింపుల్. 16 మూడో ఎక్కం తీసుకుంటే 100 సార్లు, 2 సార్లు 100/2 అంటే 50. అంతేగా? సో, ఆన్సర్ వచ్చి దీనికి 50 అండి. ఈజీ క్యాన్సెల్ అయిపోయినాయి కదా! సో, విడిగా రెండో క్వెషన్ చూద్దాం. 33.33 240లో 33.33 అండి అతను అడిగేది. సో, ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం. 33.33 అంటే 1/3. సో, 1/3 ఇంటూ 240 మనకు ఆల్రెడీ తెలుసు. 8 3లు 24 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 80 అండి. ఓకేనా? దాని తర్వాత ఈజీ. 25% ఆఫ్ 50. 25% అంటే ఎంతండి? 1/4 అంటే ఇంటూ 50. ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. 2 సార్లు 25 సార్లు 2 సార్లు 25/2 అంటే 12.5 అంటే 12.5. సో, ఇది 12.5. లేకపోతే 1/4 వచ్చినప్పుడు ఏదైనా సరే ముందు ఈ నంబర్‌తో ఆఫ్ చేయండి. మళ్ళీ దాన్ని ఆఫ్ చేయండి. అలా 2 సార్లు ఆఫ్ చేస్తే 1/4 చేసినట్టే. 1/2 ఇంటూ 1/2 కాబట్టి. అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి 12.5% ఆఫ్ 160 ఆల్రెడీ తెలుసు. 1/4 అంటే 25% అండి. అటు ఇటు 1/2 చేస్తే 12.5% అంటే 1/8 అనమాట. 12.5% అంటే 1/8 ఎవరికైతే గుర్తులేదో అది గుర్తుంచడానికి చెప్తున్నా. సో, 1/8 ఇంటూ 160 160లో 12.5% ఎంత అని అడిగారు అంతే సింపుల్. 12.5% అంటే 1/8 1/8 ఇంటూ 160 20 సార్లు. అంతే కదండీ! 8 16 కాబట్టి 20 సార్లు ఆన్సర్ వచ్చి 20. దాని తర్వాత 66.66% ఆఫ్ 90 అంటే 90లో 66.66% ఎంత? ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది 66.66/100 ఇంటూ 90 ఇస్తే ఆ కాలిక్యులేషన్ ఇబ్బంది పడిపోతారు. ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఆల్రెడీ మనకు తెలుసు 1/3 అంటే 33.33%. 1/3 అంటే 33.33. ఇప్పుడు ఎడమ వైపు, కుడి వైపు 2తో మల్టిప్లై చేసామనుకో. ఆ! అప్పుడు 2/3 అనేది 66.66% అండి. ఆల్రెడీ ఈ విషయం ఫస్ట్ క్లాస్‌లో చెప్పడం జరిగింది. బట్ గుర్తు చేయడానికి చెప్తున్నా. సో, ఇప్పుడు మన పని ఈజీ అయిపోయింది. 2/3 ఇంటూ 90. సో, మూడో ఎక్కంలో మూడు మూలు 9 కాబట్టి 30 సార్లు 32 60. సో, ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వెషన్ 60 అండి. ఐ హోప్ ఇట్ క్లియర్డ్. ఆరో ప్రశ్న చూడండి. 20% ఆఫ్ ఎ నంబర్ ఈస్ 40. వాట్ ఈస్ ద నంబర్? అంటే ఒక అంకెలో 20% వచ్చేసరికి 20% కొడితే 40 వచ్చిందంట. ఆ నంబర్ ఏంటంటున్నాడు. ఆ నంబర్ ఏంటో చెప్పలా. ఒక నంబర్ ఉంది. దానిలో 20% కొడితే 40. ఆహ్, ఆ నంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో, 20% అంటే ఆల్రెడీ 1/5 మనకు తెలుసు. 20% ఆఫ్ ఎక్స్ 20% లేదా డైరెక్ట్ చేసేద్దాం. ఒక్క నిమిషం.
సో 20% ఆఫ్ ఎక్స్‌ని ఇంకొంచెం పెద్దగేద్దాం. ఎంతకి సమానం అంటున్నాడు? 40కి సమానం అంటున్నాడు. 40కి సమానం. 20% ఆఫ్ 40కి సమానం అంటున్నాడు. ఆల్రెడీ 20% అంటే 1/5 అని చదివామండి. సో, x/5 దేనికి సమానం అండి? 40కి సమానం. సో, ఈ 5 అటు తీసుకెళ్ళిపోతే ఇంటూ బై అటు తీసుకెళ్తే ఇంటూ అవుద్దని అందరికి తెలుసు. సో, 45లో వచ్చేసరికి 200 అండి. సో, ఇంక ఏడవ ప్రశ్న చూద్దాం. ఏడో ప్రశ్న 16.66% ఆఫ్ ఎ నంబర్ ఈస్ 25 ఫైండ్ ద నంబర్. సేమ్ అలాంటిదే. ఒక అంకె ఉంది. దానిలో 16.66% కలిపితే 25. అయితే ఆ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు. 16.66 అనగానే టంగ్ అని 1/6 అని గుర్తు రావాలి. సో, 1/6 ఇంటూ ఎక్స్, ఆ నంబర్ తెలియని నంబర్ ఎక్స్ అనుకుందాం. ఇది 25కి సమానం. అయితే ఎక్స్ ఎంత? బేసిక్‌గా 25 ఎంత అని అడుగుతున్నారు. ఎక్స్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఇటొస్తే బై ఇటొస్తే ఇంటూ అవుద్ది కాబట్టి 25 సో, 150 ఆన్సర్. ఓకేనండి. ఇది చూడండి. 37.5% ఆఫ్ 80. సో, మనకు ఆల్రెడీ తెలుసు. వ ఆల్రెడీ మీరు బాగా చెప్పిన ఏదైతే ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే ఉందో చేసుంటే మీరు ఈజీగా 37.5% అంటే తెలిసిపోద్ది. మీకది తెలియకపోయినా గాని 50% అంటే 1/2 అని తెలుసు కదండీ! 50% అంటే 1/2. 50లోంచి 12.5% తీసేత్తే వచ్చేస్తది కదండీ! 12.5 అంటే ఎంతండి? 1/8. ఈ సబ్ట్రాక్ట్ చేత్తే దాన్ని అదే 37.5 50 - 12.5 వేసానండి బేసిక్‌గా. సో, ఆహ్, ఎల్‌సీఎం కడితే 4/8 - 1/8 దట్ ఈక్వల్ టు 3/8. సారీ నీట్‌గా రాయలా. దట్ ఈక్వల్ టు 3/8 అంటే మీకు ఆల్రెడీ గుర్తుండాలి. 12.5%లో అటు ఇటు 3తో మల్టిప్లై చేసామనుకోండి 37.5 వస్తది. 1/8ని అటు ఇటు 1/8 అంటే 12.5 ఇలా కూడా ఆలోచించొచ్చు. 1/8 అంటే 12.5 అటు ఇటు 3తో మల్టిప్లై చేయండి. 3/8 ఈక్వల్ టు 37.5. సో, నేను చెప్పొచ్చేదేంటంటే 37.5 అని అని ఇవ్వంగానే మనం గుర్తు రావాల్సిన అంశం ఏంట్రా అంటే అది 3/8 ఓకేనా? సో, 3/8 ఇంటూ 80. 80లో అయితే 10 సార్లు ఆన్సర్ వచ్చేసరికి 30 అండి. సో, ఈరోజు ప్రాక్టీస్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిందంటే ఏంటంటే ఒకానొకటి ఈ ఒకానొక అంశం ఏంటంటే గుర్తుపెట్టుకోవడం కాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడానికి ఈ 1, 1 అంటే 100% 1/20 50% 1/3 అంటే 33.33%, 1/4 అంటే 25% ఇవన్నీ గుర్తుండేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/4 25% ఉంటే అటు ఇటు 2తో మల్టిప్లై చేస్తే ఉంది. 3తో మల్టిప్లై చేస్తే ఉంది. అది కూడా ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని ఒక బుక్‌లో రాసుకోవాలి. సో, దానికి సంబంధించింది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏపీపీఎస్సీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మ్యాథ్స్‌కి సంబంధించిన ట్రిక్స్ ఎక్కువ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎక్కువ చేస్తాను. లేకపోతే నేను ఎక్కువ జనరల్ నాలెడ్జ్ స్టఫ్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.